higher education and also the demand technical education. Thank you, Adhyaksha. గౌరవ శాసనసభ్యులు మోజం ఖాన్ గారు, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు పోడం వీరయ్య గారు, గౌరవ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు అబ్రహాం గారు, వీరందరూ చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఏ డిమాండ్ కాన్ డిమాండ్ క్లారిఫికేషన్ అడిగి క్లోజ్ చేద్దాం. 3 డిమాండ్స్ సపరేట్ క్లారిఫికేషన్స్ అప్పుడైపోతుంది. అన్ని ఒకసారి కాకుండా మీ డిమాండ్ కాగానే క్లారిఫికేషన్ సబ్జెక్ట్ క్లోజ్, అట్లా 3 సబ్జెక్టులకు 3 సార్లు. గౌరవ సభ్యులు సలహాలు సూచనలు ఇచ్చారు, వాటిని పాటిస్తాం అధ్యక్ష. అభినందించిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. విమర్శ చేసినా కూడా అది సద్విమర్శగా భావిస్తూ ఇంకా పగడ్బందీగా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుండి చేస్తామని కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష. మానవ వికాసానికి ప్రాథమిక విద్య పునాది వంటిది అధ్యక్ష. జాతి భవిత తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అధ్యక్ష. నాణ్యమైన విద్య అందరికీ అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు భావిస్తూ వినూత్నమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం కలిగించాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది అధ్యక్ష. ప్రభుత్వం పాఠశాలంటే నమ్మకం విశ్వాసం పెంపొందించాలని, డ్రాప్అవుట్స్ని తగ్గించాలని, హాజరు శాతాన్ని పెంచాలని బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం, వీటన్నిటి వల్ల విద్యారంగం గుణాత్మక మార్పును సాధించిందనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. విద్యాశాఖ పరిధిలో స్కూల్స్తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యా సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు మొత్తం 26,787 ఉండగా ఇందులో 23,47,524 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. ఇదే విధంగా వివిధ సంక్షేమ శాఖల్లో కూడా నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా అది విద్య మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అనే ఖర్చు అని ఒకసారి గ్రహించాలని కోరుతూ దాదాపు 915 రెసిడెన్షియల్ పాఠశాలలో 4,11,450 మంది విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష బడుగు బలహీన వర్గాల బిడ్డలందరి కోసం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలకు, ఇతర వర్గాల వారికి అధ్యక్ష నాణ్యమైన విద్యను అందించాలని ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి KCR గారి అధ్యక్ష. రాష్ట్రంలో గురుకులాల విద్యా సంస్థలు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నాయి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 959 గురుకులాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వీటిలో ఎస్సీ గురుకులాలు 268, ఎస్టీ గురుకులాలు 147, బీసీ గురుకులాలు 204, మైనార్టీ గురుకులాలు 204తో పాటు 30 ఎస్సీ డిగ్రీ కళాశాలలు, 22 ఎస్టీ డిగ్రీ కళాశాలలు కూడా కేవలం బాలికల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. వీళ్ళ చదువుతున్న విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థి మీద ఇంచుమించు ₹1,00,000 ఖర్చు పెడుతూ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అందిస్తున్న విషయాన్ని ఒకసారి సభ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గురుకులాలలో అడ్మిషన్ కావాలని ప్రైవేట్ పాఠశాలలో ఆపేసి గురుకులాల్లో జాయిన్ కావడానికి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా అధ్యక్ష ప్రతి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా అందరికీ 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అధ్యక్ష. ఇటు ఇంటర్మీడియట్లో చదువుతున్న పిల్లలకు కూడా రెసిడెన్షియల్ కస్తూర్బా దాంట్లో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్లలో కావచ్చు, మోడల్ స్కూల్స్లలో, ఇంటర్మీడియట్ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా, కాలేజీలో ఉన్న పిల్లలకు కూడా డ్రెస్సులు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష, 2 డ్రెస్సులు. దీనిపైన 146,49,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అధ్యక్ష. టీచర్స్ అధ్యక్ష 1,14,452 మంది టీచర్స్తో పాటు ఒక 15,661 మంది విద్యా వాలంటీర్లు కూడా ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు, విద్యాశాఖలో పనిచేస్తున్నారు అధ్యక్ష. తర్వాత దీంట్లో స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలనే దాంట్లో భాగంగా 1,46,00,000 మందికి లక్షల పుస్తకాలను
1,46,00,000 పుస్తకాలను ఉచితంగా అందించడం జరిగింది అధ్యక్ష. ఇక ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం భవిత కేంద్రాలు కూడా ఒక 8,000 ఏర్పాటు చేయడం, దానికి ఒక 17 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు స్పోర్ట్స్ విషయంలో కూడా ఎంకరేజ్ చేయాలని అధ్యక్ష, అది కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తామని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది అధ్యక్ష. దానివల్ల ఒక 5% అధికంగా హాజరు శాతం నమోదైంది అధ్యక్ష. పాఠశాల విద్యాశాఖ TRS మొబైల్ యాప్ని అన్ని ప్రభుత్వ పాఠశాల గల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని కూడా సేకరించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రస్తుతం ఉపాధ్యాయులు 85%, విద్యార్థులు 76% నమోదు అవుతుంది అధ్యక్ష. దీన్ని మండల, జిల్లా మరియు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించే విధంగా వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పాఠశాల విద్యకు సంబంధించి గడిచిన 5 సంవత్సరాలలో వివిధ ఫండ్స్ అధ్యక్ష, సర్వశిక్షణ అభియాన్ నుండి కానీ, RMSS నుండి కానీ, స్టేట్ ప్లాన్ ఫండ్స్ నుండి కానీ కొన్ని అదనపు గదులు కానీ, కిచెన్ షెడ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మిగతా వాటిలో కూడా చాలా అవసరం ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధ్యక్ష, స్కూల్స్లలో ఊడవడానికి కానీ అట్లీస్ట్ గంట కొట్టడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అధ్యక్ష, ప్రభుత్వం దగ్గర ఉన్న ఫండ్స్ని ప్రతి పాఠశాలకి ఇవ్వాలని, ప్రతి హై స్కూల్ స్ట్రెంత్ని బట్టి సంవత్సరానికి ₹1,00,000 మెయింటెనెన్స్ గ్రాంట్గా ఇస్తున్నాం అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ అయితే 40,000, ప్రైమరీ స్కూల్ అయితే 25,000 నుండి ₹30,000 గ్రాంట్గా ఇస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక 50 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉంటారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ ఎందుకు పెరుగుతలేదని ఆలోచిస్తున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి అందరూ తల్లిదండ్రులందరూ ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు పోటీ పడాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టినాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలు అప్ టు 5th నుండి 7th వరకు అధ్యక్ష 5,191 పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఉన్నత పాఠశాలలో కూడా 3,243 పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్య కొంతమంది ఫస్ట్ క్లాస్ నుండి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే అక్కడున్న టీచర్స్ అనుకూలతను బట్టి 1st నుండి 5th వరకు కూడా అధ్యక్ష 5,082 స్కూల్స్లలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి టీచర్స్ని కూడా ఇంగ్లీష్ శిక్షణ బోధన ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంచుమించు 11,894 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం వల్ల, చర్యలు తీసుకోవడం వల్ల అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విశ్వాసం ఏర్పడింది అధ్యక్ష. 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో 28,23,999 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంట్లో ఇంకొక చర్య కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం. గతంలో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మధ్యాహ్న భోజనం స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్లో చూసేవాళ్ళం అధ్యక్ష. వెళ్తున్నప్పుడు అక్కడ డెఫినెట్గా దొడ్డు బియ్యంతో వండి పెట్టేవాళ్ళు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే పేద పిల్లలే ఈ స్కూల్స్లలో చదువుతూ ఉంటారు కాబట్టి మనం తింటున్న అన్నమే వాళ్ళు కూడా పెట్టాలని ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాన్ని తప్పకుండా అభినందిస్తామని తెలియజేసుకుంటూ అధ్యక్ష, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. దీనికి ఈ పథకానికి 336 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 60% పెడితే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. 2018-19 విద్యా సంవత్సరంలో 22,73,040 మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు పెంచే నిమిత్తం ప్రతి వారం విద్యార్థికి 3 గుడ్లు ఇవ్వాలని
నిర్ణయం ముఖ్యమంత్రి గారు చేయడం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు దాదాపుగా 77,20,00,000 భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మీకు మీ ద్వారా సభలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే 2015 జనవరి 1వ తేదీ నుండి అధ్యక్ష విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో వడ్డించడం జరుగుతుంది. దీని కొరకు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి సంవత్సరం 160,75,00,000 అదనంగా భారం పడుతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 162 కోట్ల రూపాయలు ఈ సన్నబియ్యం కోసం స్పెండ్ చేస్తుందని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోని 9th and 10th అధ్యక్ష వారికి సన్నబియ్యంతో అన్నం పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇందుకోసం 180 కోట్ల 12 లక్షలు ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే 9th and 10th ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో పెట్టట్లేదు అధ్యక్ష. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అభినందించాలని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా వెల్ఫేర్ స్కూల్స్లలో అధ్యక్ష అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే పెడుతున్నాం అధ్యక్ష హాస్టల్స్లలో, అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు, మైనార్టీ రెసిడెన్షియల్ కావచ్చు అధ్యక్ష, కస్తూర్బా గురుకుల పాఠశాల కావచ్చు, వీళ్ళన్నిటి మధ్యలో కూడా పిల్లల మధ్యలో వ్యత్యాసం ఉండకూడదని ఒకే మెను ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే ప్రతి దగ్గర కూడా ఆ మెనూని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అక్కడున్న పిల్లలకి ఒక స్కూల్లో ఒక రకంగా ఒక స్కూల్లో ఒక రకంగా ఉండొద్దనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏ రెసిడెన్షియల్ స్కూల్కి పోయినా ఒకే మెనూ ఉంటుందని సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో మనందరికీ తెలుసు నెలకి 6 రోజులు నాన్ వెజిటేరియన్ ఫుడ్తో పాటు రోజు నెయ్యి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. స్కూల్స్లో భాగంగా అధ్యక్ష ఇంకోటి మోడల్ స్కూల్స్ అధ్యక్ష. గతంలో రాష్ట్రంలో 194 మండలాల్లో కొనసాగుతున్న మోడల్ స్కూళ్లలో ఆంగ్లంలో విద్యాబోధన అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. బాలిక విద్యను వృద్ధి చేయడానికి ప్రత్యేకంగా 100 హాస్టళ్లని మోడల్ స్కూల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు తీసుకున్న నిర్ణయం వల్ల మోడల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది అధ్యక్ష. బాలబాలికల డ్రాప్అవుట్ సంఖ్య కూడా బాగా తగ్గింది అధ్యక్ష. 2018-19 విద్యా సంవత్సరంలో 1,500 సీట్లు బాసరలో IIITలో ఉంటే అధ్యక్ష ఈ మోడల్ స్కూల్కి చెందిన విద్యార్థులే 530 మంది అందులో ఎంపిక కావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో 2,732 మంది అభ్యర్థులు నేషనల్ మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ లభిస్తే అందులో 873 మంది విద్యార్థులు మోడల్ స్కూల్ విద్యార్థులే కావడం గొప్ప విషయం అని మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు ప్రతి ఏటా 12,000 రూపాయలు లభిస్తాయి అధ్యక్ష. ఇలాంటి మోడల్ స్కూల్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారు గతంలో మాట్లాడుతున్నప్పుడు బేటీ బచావో బేటీ పడావో అంటే ఖచ్చితంగా వీటికి మహర్దశ వస్తుందని ఆశించడం కానీ అధ్యక్ష మాటల్లో ఒక రకం చేతల్లో చూపించలేదని స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేసుకుంటూ, అయినా కూడా ఈ మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఈ మోడల్ స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతోనే నడిపిద్దామని నిర్ణయం తీసుకున్న దార్శనికుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. ఈనాడు మోడల్ స్కూళ్ల నిర్వహణ నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోగా తెలంగాణ ప్రభుత్వంపై 300 కోట్ల భారం పడింది. దాన్ని భరిస్తున్నామని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక వింగ్ ద్వారా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గురుకుల పాఠశాలలు 391 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి అధ్యక్ష. కస్తూర్బా బాలికల పాఠశాలలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు మండలాలు ఏర్పడిన తర్వాత అదనంగా మరొక 84 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మొత్తం 475 కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలు ఉంటాయి అధ్యక్ష. 88 స్కూల్స్ని అప్గ్రేడ్ చేసుకొని ఇంటర్మీడియట్ వరకు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పాఠశాలల మీద 700 కోట్ల ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. దీంట్లో కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. అయితే మిగతా అన్ని పాఠశాలను కూడా అప్గ్రేడ్ చేయాలని చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశాం అధ్యక్ష. ఎందుకంటే ఇందులో చదువుతున్న అమ్మాయిలందరూ కూడా ఇంటర్మీడియట్ వరకు ఉంటే అధ్యక్ష ఖచ్చితంగా సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని
అంటే వాళ్ళు బాల్య వివాహాలు జరగకుండా ఉంటాయని, వాటికి అడ్డుకట్ట వేయొచ్చని, బాలికల విద్యను ప్రమోట్ చేయొచ్చు అనే ఆలోచనతో డ్రాప్అవుట్స్ని తగ్గించవచ్చు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు అధ్యక్ష. తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇక ప్రతి విద్యార్థి జీవితంలో అధ్యక్ష ఇంటర్ విద్య చాలా కీలకమైంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యకు మంచి ఆదరణ లభించింది అధ్యక్ష. 2014-15 విద్యా సంవత్సరంలో ప్రథమ ద్వితీయ సంవత్సరాలతో కలిపి 1,20,000 ప్రవేశాలు మాత్రమే ఉండగా 2018-14 నాటికి 2,12,960 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అధ్యక్ష. 2019-20 సంవత్సరంలో ఫస్ట్ ఇయర్కి ఇప్పటికే 1,02,25 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అధ్యక్ష. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే దేశంలో ప్రథమంగా జూనియర్ కాలేజీలలో ఉచిత విద్య ప్రవేశపెట్టిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది, గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఉచిత విద్యనే కాదు, ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం వల్ల కూడా 30% ప్రవేశాలు స్టూడెంట్స్ అడ్మిషన్స్ కూడా పెరిగాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లాను యూనిట్గా చేసుకొని ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసుకొని ఎంసెట్, నీట్, జేఈ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల విజయం సాధించడానికి ప్రత్యేకంగా వర్చువల్ మరియు డిజిటల్ తరగతుల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 2018 మార్చ్ పరీక్షలో ద్వితీయ సంవత్సరంలో 63% ఉత్తీర్ణత ఉండగా 2019 మార్చిలో 60% వరకు పెరగడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా 22 రకాల వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. జాబ్ మేళాల ద్వారా మిగతా వాటి ద్వారా 4,531 మంది విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. జూనియర్ కళాశాలలో ఫార్మా టెక్నాలజీ మరియు టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనే కొత్త వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 40 రకాల స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి చాలా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు లేవు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల దాదాపుగా 315 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు బిల్డింగ్స్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మాణం చేపడుతున్నాం అధ్యక్ష. అదే కాకుండా కంప్యూటర్ సిస్టమ్ కానీ, సీసీ కెమెరాలు కానీ వెంట ఏర్పాటు చేయడం వల్ల ఎన్రోల్మెంట్ బాగా పెరిగిందని కూడా తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అంటే మూతపడిపోతాయేమన్న పరిస్థితుల నుండి జూనియర్ కళాశాలల వైపే పిల్లలు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ కృషి అని మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొస్తూ BA, BSc, BCom వంటి కోర్సులను బలోపేతం చేస్తూ విద్యా ప్రమాణాలను పెంచడంలో భాగంగా డిగ్రీ కళాశాలలో వసతులు పెంచడంతో పాటు ల్యాబ్లను అభివృద్ధి పరచాలని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. మన రాష్ట్రంలో 131 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రూసో నుంచి, స్టేట్ ప్లాన్ ఫండ్స్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 33 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు పక్కా భవనాల కొరకు ఒక్కొక్క డిగ్రీ కళాశాలకు 2 కోట్ల చొప్పున, అదేవిధంగా మరొక 3 మోడల్ డిగ్రీ కాలేజీలకు ఒక్కొక్క దానికి 12 కోట్ల చొప్పున, అదేవిధంగా మరో 3 డిగ్రీ కళాశాలకు ఒక్కదానికి 12 కోట్ల చొప్పున, 4 అప్గ్రేడ్ డిగ్రీ కళాశాలకి 4 కోట్ల చొప్పున పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా దాదాపుగా 100 కోట్లను డిగ్రీ కళాశాల భవనాలకు, ల్యాబ్లకు వెచ్చించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. డిగ్రీ ప్రవేశాల విధానాన్ని పటిష్టం చేస్తూ డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ ఆఫ్ తెలంగాణ దోస్త్ విధానాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీంతో డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పెరుగుతున్నాయి అధ్యక్ష. 2016-17లో 22,820 మంది విద్యార్థులుంటే 2017-18లో 2,802 మంది, 2018-19లో 42,266 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కోర్సులకు మీడియంకు డిమాండ్ ఉందో గుర్తించి సీట్లను పెంచడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల గురించి అధ్యక్ష, కాలేజీలో హాస్టల్కి భవనాలు లేవు అధ్యక్ష. అలాంటి పరిస్థితులలో నాబార్డు నుండి కొన్ని నిధులు సమీకరించుకొని దాదాపు 169 కోట్లతో 30 పాలిటెక్నిక్ భవనాలకి మంజూరు చేసుకొని, అదేవిధంగా SC, STF నుండి కూడా 65 కోట్లతో 22 హాస్టల్ను కూడా మంజూరు చేశాం అధ్యక్ష. ఇందులో
కొన్ని భవనాలు పూర్తయ్యాయి అధ్యక్ష, మిగతావి కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో 55 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పర్యవేక్షించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రస్తుతం పాలిటెక్నిక్లో ఈ తరగతులు, ఈ గ్రంథాలయాలు, ఐటీసీ మరియు ల్యాబ్ పరికరాల కొరకు అత్యాధునిక ల్యాబ్ పరికరాలను సమకూర్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ప్రస్తుతం మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా కోర్సులను ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. సాంకేతిక నైపుణ్యత పెరుగుదలకు వృత్తి శిక్షణ కూడా కల్పించడం జరుగుతుంది. నాణ్యమైన విద్య అందించడం ద్వారా విద్యార్థులకు ఉత్తీర్ణ శాతాన్ని పెంచడం జరుగుతుంది అధ్యక్ష. ఉపాధి కల్పన, పెరుగుదల మరియు నూతన పారిశ్రామికవేత్తలను తయారు చేయడం అధ్యక్ష. దాంతోపాటు ఇంకొక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు అధ్యక్ష, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష. మనందరికీ తెలుసు అధ్యక్ష, పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అది అందరి ద్రాక్ష పండుగనే ఉండేది అధ్యక్ష. ఆశనే ఉండేది కాబట్టి అది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ద్వారా దాదాపుగా 1995 మంది ఇప్పటివరకు విదేశాలకు వెళ్ళి విద్యను నేర్చుకుంటున్నారు అధ్యక్ష. అది డిఫరెంట్ వింగ్స్ ద్వారా కావచ్చు అధ్యక్ష. దాదాపుగా 323 కోట్లు వాళ్ళ మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇది విద్యలో భాగంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక ఇంజనీరింగ్ విద్యకు వచ్చేసరికి అధ్యక్ష, ఇంజనీరింగ్ విద్య ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఇంజనీరింగ్లో నాణ్యమైన విద్యా విధానం అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. ఏఐసిటి యూనివర్సిటీ నిబంధనలు పాటించిన నాసి రకం ప్రైవేట్ కాలేజీలను స్వయంగా మూసేసుకున్నారు అధ్యక్ష. మంచి కాలేజీలు నిలబడడంతో వాటిలో విద్యా ప్రమాణాలు పెరిగాయి అధ్యక్ష. నాక్ గుర్తింపు పొందిన కాలేజీల సంఖ్య కూడా పెరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఉద్యోగాలకు వస్తే అధ్యక్ష, గతంలో కాలేజీలు ఏమన్నా కావచ్చు అధ్యక్ష, అంటే జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అధ్యక్ష. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము అడిగినప్పుడల్లా శాంక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. అంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా శాంక్షన్ అయితే తీసుకున్నాం, కానీ ఒక కాలేజ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫ్యాకల్టీ అవసరం ఉంటుంది, ఎంత బిల్డింగ్ అవసరం ఉంటుంది, ఇవన్నీ ఏ అంచనా లేకుండా ఇచ్చిన సందర్భంలో గతంలో చూస్తున్నాం అధ్యక్ష. అవన్నింటినీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో నేను కూడా ఉన్నాను అధ్యక్ష. కానీ అడిగినప్పుడు డెఫినెట్గా తీసుకున్నాం, కానీ నిజంగా అది ఒక ప్రణాళిక చేసుకోలేకపోయినాం అధ్యక్ష. వాటన్నిటి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే కాంట్రాక్ట్ లెక్చరర్స్ పెట్టుకోవడము, అది పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా ఉన్నాయని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని హామీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చాలా గట్టిగా జరిగింది అధ్యక్ష. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని కాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలనే హామీని, ఆ రోజు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్న జీవో 16 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సరే, దీంట్లో ప్రభుత్వం నిర్ణయం చేసినా కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని కొట్టయించడం జరిగిందని అందరికీ తెలుసు అధ్యక్ష. వీళ్ళను ఒక బాధ అయితే ఉంది అధ్యక్ష, మాకు రెగ్యులరైజ్ చేయలేకపోయినామని. తప్పకుండా భవిష్యత్తులో అది చేయాలి అనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది, చేస్తారనే ఆశ కూడా వీళ్ళకు కూడా ఉంది అధ్యక్ష. ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పకుండా జరగాలని కోరుకుంటూ. కనీసం రెగ్యులరైజ్ చేయలేకపోయినాము, కనీసం వాళ్ళకు శాలరీస్ అన్న పెంచాలనే గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అధ్యక్ష. విద్యా వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని 8,000 నుండి 12,000 పెంచడం జరిగింది అధ్యక్ష. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు 18,000 ఉండగా అధ్యక్ష ప్రస్తుతం 37,000 పెంచడం జరిగింది అధ్యక్ష. కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్స్కి 20,700 ఉండగా 40,279 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. పాలిటెక్నిక్ లెక్చరర్లకి 19,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. రెగ్యులరైజ్ చేయడం ఆలస్యం అయితే దాని ప్రభావం టీచింగ్ మీద పడుతుందనే ఉద్దేశంతో జీతాలు చెల్లిస్తే కమిట్మెంట్తో పనిచేస్తారనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు కస్తూర్బా గాంధీలో పనిచేస్తున్న అనేక మంది సిఆర్టీలు, స్పెషల్ ఆఫీసర్ల జీతాలను కూడా గణనీయంగా పెంచడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. యూనివర్సిటీలలో కూడా అధ్యక్ష, యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష.
యూనివర్సిటీలో కూడా నాణ్యమైన విద్యను అందించాలని కొన్ని యాక్షన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష 2016లో వీసీలను నియమించడం జరిగింది అధ్యక్ష. చాలా మంచి గుర్తింపు వండి యూనివర్సిటీలని పనిచేస్తున్న సందర్భంలో ఒకటి వేలెత్తి చూపిస్తూ ఉంటారు అధ్యక్ష. వీసీల నియామకానికి సంబంధించి సర్చ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాని ప్రపోజల్ అయితే ఉంది అధ్యక్ష. వీళ్ళని తొందరలో దాన్ని ప్రపోజల్ని క్లియర్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, యూనివర్సిటీలో ఖాళీలున్న 1000 పోస్టులను కూడా అది భర్తీ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టు గౌరవ ఎంఐఎం శాసనసభ్యులు మోజన్ ఖాన్ గారు మాట్లాడుతూ కొన్ని ప్రాబ్లమ్స్ సభ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారి ట్రస్ట్ ద్వారా స్కూల్స్కి కానీ కాలేజ్కి కానీ అందిస్తున్న సహకారానికి ప్రభుత్వం నుండి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే కొన్ని స్కూల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. మనోహర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఒక సైడ్ అభినందిస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు అధ్యక్ష. టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది, టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి అధ్యక్ష ఫిలప్ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫిలప్ చేయాలని 8000 పైచిలకు టీచర్ పోస్టులను ఫిలప్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 8792 ఉపాధ్యాయ పోస్టులను ఫిలప్ చేయాలని ప్రయత్నం చేసినాం 2017లో అధ్యక్ష. దాంట్లో కొంతమంది సెలెక్షన్ అయిన తర్వాత 3226 మంది సెలెక్షన్ అయినారు, 2363 మంది జాయిన్ అయినారు అధ్యక్ష. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే సందర్భంలో కోర్టులో కేసు పడింది అధ్యక్ష. ఈ మధ్యన అది క్లియర్ అయింది. తొందరలో వాళ్ళని కూడా ఫిలప్ చేయడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా ఫిలప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష 1000 పోస్టులు. సతీష్ కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడినారు అధ్యక్ష. తప్పకుండా వారు ఇచ్చిన సలహాలు సూచనలు స్వీకరిస్తూ మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పోడెం వీరయ్య గారు మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడారు అధ్యక్ష. దాంట్లో టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. కేజీ టు పీజీ విద్య మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు అన్నారు. అది మర్చిపోలేదు, అమలు జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా మన ముందు కనిపిస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈరోజు గురుకులాల ఏర్పాటు నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా అద్భుతంగా పనిచేస్తున్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలని తెలియజేసుకుంటూ, విద్యారంగం దిగజారుతుంది, బడ్జెట్ తగ్గించారంటున్నారు అధ్యక్ష. విద్యారంగం అంటే ఒక విద్యాశాఖ నుండి మాత్రమే ఖర్చు పెడుతున్న డబ్బులను లెక్కలోకి తీసుకోవద్దని గౌరవ సభ్యులను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇటు విద్యాశాఖ కావచ్చు, అదే గురుకులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు, రెసిడెన్స్ స్కూల్స్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ విద్య మీద ఖర్చు పెడుతున్న ఖర్చులే అధ్యక్ష. ఇవన్నీ లెక్క పెడితే ఇంచుమించు 18,600 కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతుందని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుంది ఇంచుమించు 19,000 కోట్ల వరకు ఉందనేది మాత్రం చాలా గొప్పగా సభ దృష్టికి తీసుకురాగలుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మల్లయ్య యాదవ్ గారు గౌరవ సభ్యులు మాట్లాడుతూ స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉంటే బాగుంటుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఏదైతే సజెషన్ ఇచ్చారో తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటే, ఎందుకంటే కాలేజీలలో కూడా సపరేట్గా బడ్జెట్ కూడా పెట్టినాం అధ్యక్ష 2 కోట్లు, అట్లాగే స్కూళ్ళలో కూడా చూస్తామని కూడా తెలియజేసుకుంటూ, శ్రీధర్ బాబు గారు గౌరవనీయ శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దాని గురించి మాట్లాడారు, రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. రిక్రూట్మెంట్తో పాటు ప్రైవేట్ స్కూల్స్లలో కూడా ఫీజులు నియంత్రించాలని కూడా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ 2-3 చెప్పారు అధ్యక్ష. కాలేజీలలో అయితేనేమో నియంత్రణ ఉంది అధ్యక్ష, అందుకే తీసుకుంటా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లలో నియంత్రించే ప్రయత్నం ఇప్పుడే కాదు అధ్యక్ష, దాదాపుగా 2009 నుండి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్లలో ఫీజులు నియంత్రించాలి అనే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నా, ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకొని జీవో ఇచ్చున్నా మెమో ఇచ్చున్నా ఇమీడియట్గా కోర్టుకు పోయి స్టక్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ మధ్య దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ కూడా వేశాం అధ్యక్ష. రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేశాం అధ్యక్ష. కమిటీ కూడా కొన్ని సూచనలు ఇచ్చారు అధ్యక్ష. ఆ సూచనలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో చేస్తున్న సందర్భంలో ఒక ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి కోర్టులో వేయడం జరిగింది అధ్యక్ష. కోర్టు స్టే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్యాశాఖ తరఫున స్టే ఆర్డర్ వెకెట్ కోసం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేశాం అధ్యక్ష.
అక్టోబర్ 21 అది కేసు లిస్ట్ అయింది కాబట్టి తొందరలో అది కూడా క్లియర్ అయిపోతే తప్పకుండా ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రించాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఉంది అని మాత్రం గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకోటి శ్రీధర్ బాబు గారు చెప్పింది జూనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో ప్రస్తావించినారు అధ్యక్ష. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లోనే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం తప్పకుండా బాధపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు, కానీ ఆ సంఘటన ఏదైతే జరిగిందో బాధపడుతూ నిజంగానే అలాంటి సంఘటన దానివల్ల ఉత్పన్నమైందో ఇంకెలాంటి పరిస్థితులు అనేది కూడా అది పక్కన పెట్టినా నిజంగా ఎగ్జామినేషన్లో ఏమన్నా ఇబ్బంది జరిగిందనేది ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కమిటీ రిపోర్ట్ ఇచ్చినారు, తప్పకుండా దాని ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇచ్చిన సలహాలు సూచనలన్నీ కూడా మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు అధ్యక్ష. అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు అధ్యక్ష, విద్యారంగం మీద ప్రభుత్వం 18,650 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అధ్యక్ష. అది విద్యాశాఖ కావచ్చు, వేరే శాఖల ద్వారా కావచ్చు, అన్నిటి ద్వారా అధ్యక్ష. కేసీఆర్ గారు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఒక విజన్తో పనిచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి భారతదేశంలో ప్రపంచ దేశంలోని ఇతర విద్యార్థులతో పోటీ పడేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని విద్య మీద ఖర్చు పెడుతున్న ప్రతి పైసా కూడా ఖర్చు అనుకోవట్లేదని అధ్యక్ష, మానవ వనరుల నిర్మాణానికి పెట్టుబడిగా భావిస్తుంది ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ అధ్యక్ష, మరొకసారి చర్చలో పాల్గొన్న సభ్యులందరి సూచనలు కూడా తప్పకుండా స్వీకరిస్తాం అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులు కట్ మోషన్స్ ఏదైతే ఇచ్చారో దయచేసి విత్డ్రా చేసుకొని సహకరించాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యను పటిష్టం చేయడానికి ప్రభుత్వానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన పద్ధతులను ఆమోదించాలని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సతీష్ గారు.